బద్వేల్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ ఉత్కంఠ ఏదైతే ఉందో అదైతే మొత్తానికి తీరినట్టే అని చెప్పాలి. వీరారెడ్డి మనవడు రితేష్ రెడ్డికే అక్కడ అందరూ కూడా మొగ్గు చూపారని పార్టీ పెద్ద నాయకులు గాని అలాగే పార్టీ కార్యకర్తలు గాని 80% ఆ మెజార్టీ మొత్తం కూడా రితేష్ రెడ్డినే కావాలని చెప్పి కోరుకున్నట్లుగా ఆల్మోస్ట్ పార్టీ అధిష్టానం కూడా ఆయన్నే కన్ఫర్మ్ చేసినట్లుగా వెలువడిందనమాట. ఇటీవల బద్వేల్ రాఘవేంద్ర గార్డెన్స్ లో ఇన్ఛార్జ్ సవిత గారి సమక్షంలో ఒక సేకరణ అయితే తీసుకున్నారనమాట. అందులో మొత్తం 80% 90% మంది రితేష్ రెడ్డికి మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. అటు అధిష్టానం ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ అలాగే మినిస్టర్ నారా లోకేష్ గారు కానీ ఆయన తరపున వాళ్ళందరూ కూడా ఇతరునే మద్దతు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో మరి ఆల్మోస్ట్ అధిష్టానం అయితే కన్ఫర్మ్ చేసేసింది. సో ఇంకా మొత్తం అక్కడ ఉన్న ప్రజలు కానీ పార్టీ పెద్దలు కానీ అందరూ కూడా అది అతనికే కన్ఫర్మ్ అయిందని ఫిక్స్ అయ్యారు. సో మరి పార్టీ పై నుంచి అఫీషియల్ నోట్ రిలీజ్ చేయడమే. దాని గురించి ఆయన ఫ్యాన్స్ కూడా ఎంతగానో వేరు చూస్తున్నారు అనమాట. ఎందుకంటే ఆయనకి మొగ్గు చూపడానికి కారణం వాళ్ళ తాతగారు చేసిన సేవలు కానీ వాళ్ళ కుటుంబం ఎప్పటి నుంచో చేస్తున్న సేవలు కానీ. సో రితేష్ రెడ్డి గారికి కూడా చాలా మంచి పేరు అయితే ఉందన్నమాట. సో ఇది మొత్తం కూడా కూడగట్టుకుని ఆయనకి ఇదంతా ఓటింగ్ రూపంలో అయితే వచ్చింది. సో మరి 90% మంది అతన్ని యాక్సెప్ట్ చేశారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయనకి ఎలాంటి ఒక క్యాపబిలిటీ ఉందనేది. సో మరి అంతా కూడా పై అధిష్టానం కూడా నిర్ణయించిన తర్వాత ఇంకా కింద వాళ్ళు మాట్లాడటానికి ఏమీ ఉండదు. సో మరి రితేష్ రెడ్డి గారే అక్కడ బద్వేల్ నియోజకవర్గానికి ఇంకా వన్ అండ్ ఓన్లీ లీడర్ ని అక్కడ ఫిక్స్ అయిపోయింది. సో మరి తెలుగుదేశం పార్టీ కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఆయన గెలిపించి ఆయన గెలుపు కోసం ఎదురు చూస్తున్నారని కూడా మనం అనుకోవచ్చు.